సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో 2వ పాఠ్యభాగము విశ్వసనీయ అనుచరుడు క్రీస్తు హతసాక్షి జెబెదయి కుమారుడైన యాకోబు గురించి తెలుసుకుందాం. జెబెదయి కుమారుడైన యాకోబు యేసు యొక్క అత్యంత విశ్వసనీయ అనుచరులలో ఒకరిగా లెక్కించబడ్డాడు. పేతురు మరియు యోహానులతో కలిసి తాను కూడా ఒక ప్రత్యేకించబడిన శిష్యునిగా గొప్ప శ్రమల ద్వారా పరీక్షించబడే సమయంలో క్రీస్తుతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. యేసు యొక్క అద్భుత కార్యాలు, లోతైన బోధనల గురించి, అలాగే అతని రూపాంతరం గురించి సాక్ష్యం ఇచ్చాడు యాకోబు. ఇవన్నీ అతని విశ్వాసాన్ని బలపరిచాయి అనటలో ఎట్టి సందేహం లేదండి. యేసుకు సన్నిహితంగా ఉన్నప్పటికీ మిగిలిన శిష్యుల మాదిరిగానే యాకోబు సందేహం మరియు దుర్బలత్వానికి అతీతుడు కాదు. అయినప్పటికీ క్రీస్తు యొక్క అడుగుజాడల్లో, ప్రత్యేకంగా దేవుని రాజ్య స్థాపన విషయాల్లో అవగాహన పెంచుకున్నాడు. వినయం, సేవ మరియు నిస్వార్థ ప్రేమ, ఈ 3 ప్రాముఖ్యమైన విలువలను నేర్చుకున్నాడు. యేసు యొక్క నమ్మకమైన అనుచరుడికి అవసరమైన అన్ని పాఠాలతో సమర్థవంతంగా విశ్వాస అడుగులు ముందుకు వేశాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందెంతటను బోధిగత్తముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. యాకోబు బందీగా చేయబడి ఉరితీయబడినప్పుడు కూడా అతడు తన విశ్వాసానికి అంతిమ పరీక్షను ఎదుర్కొన్నాడండి. అగ్రిప్ప రాజైన హేరోదు, యూదా నాయకులు తమ అధికార బలంలో యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. దాదాపు క్రీస్తు శకం 44లో జరిగిన ఈ సంఘటన స్పానిష్ సాంప్రదాయం ప్రకారము అతని మృతదేహాన్ని శాంటియాగో డి కంపోస్టలకు తీసుకెళ్లారు. నేడు ఈ స్థలం ప్రపంచం నలుమూలల నుండి అనేక క్రైస్తవ యాత్రికులను ఆకర్షిస్తుంది. అవును స్నేహితులారా, తీవ్రమైన హింస తన చుట్టూ ఉన్నప్పటికీ యాకోబు తన విశ్వాసంలో స్థిరంగా నిలబడి ధైర్యంగా తన బలిదానాన్ని అంగీకరించాడు. అతను పరలోకంలో తన శాశ్వతమైన ప్రతిఫలాన్ని పూర్తిగా విశ్వసించిన మొదటి క్రైస్తవ అమరవీరుడు. నేనంటాను, యాకోబు యొక్క అచంచలమైన భక్తి వెలుగులో మనల్ని నిలబెట్టడానికి, దేవుని బలంపై ధైర్యంగా విశ్వసించగలిగితే అట్టి విశ్వాసం నిబద్ధతతో మనల్ని పిలిచిన పిలుపులను చేరుకోవడానికి సవాలు చేసేదిగా ఉంటుంది. యాకోబు శ్రమలను ఎదుర్కొన్న రీతిగా మన విశ్వాసానికి గొప్ప ఫలితాలు లభిస్తాయని తెలుసుకొని మనం కూడా అట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల విధేయత మరియు హృదయపూర్వక భక్తి కలిగిన యాకోబు జీవితమే శిలువ సాక్షి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.